హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్. నేను మీ గౌరీనండి. ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్లో ఆలయాల్లో పెట్టే, గుళ్ళో పెట్టే పులిహోర ప్రసాదం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. గుళ్ళో పెట్టే ప్రసాదం ఇంకొంచెం పెడితే బాగుండని చాలాసార్లు అనిపిస్తుంది కదండి. అలానే అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే చేసుకుందాము. ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ మనము కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ వేసుకొని బాగా వాష్ చేసుకొని, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము చూడండి, కుక్కర్ వచ్చేసి మనకి 3 విజిల్స్ అనేవి వస్తాయండి. సో ఈ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ విజిల్స్ వస్తే మనకి అన్నం పొడి పొడిగా రాకుండా ముద్దగా అయిపోతుంది. సో 3 విజిల్స్కి మనము పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. కుక్కర్లో వండుకున్న అన్నాన్ని ఒక పరాతంలో తీసుకొని ఫస్ట్ అన్నాన్ని ఇట్లా పొడి పొడిగా చల్లార్చుకోవాలండి. సో మనం ముద్ద కడుతుంది అట్లానే వేస్తే ఇలా మనము ఒక స్టిక్ లేదా చేయి సహాయంతో మనం ఇలా బాగా పొడి పొడిగా చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము అచ్చంగా గానుగలో పట్టించినటువంటి పల్లి నూనె వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత చూడండి, పల్లి ఆయిల్, వేరుశనగ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. 2 కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనము గానుగులో ఆడించిన పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో పచ్చి పల్లి నూనె కరివేపాకు వేయడం వల్ల ఆ వేడి అన్నంలో ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అంతా మనకి అన్నానికి పట్టేస్తుందండి. అప్పుడు పులిహోర చేస్తే కలిపితే ఆ గుజ్జు కలిపి టేస్టీగా ఉంటుంది. తర్వాత పులిహోరలోకి మనం ఒక పొడి ప్రిపేర్ చేసుకుంటామండి. ఆ పొడి కోసం ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను మెంతులు కూడా వేసుకుంటామండి. సో తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకొని తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వచ్చేసి మనము మిరియాలు కూడా వేసుకుంటామండి. సో ఇవన్నీ మనము బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వస్తుందండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అంతవరకు మనము ఒక 5 మినిట్స్ పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి. సో ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఫస్ట్ బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలండి. సో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకోండి. గుజ్జు ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కూడా మనము పల్లి నూనె వేసుకుంటున్నామండి. ఇక్కడ మనకి ఆప్షనల్ ఏంటి అంటే పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వాడచ్చండి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్ల పల్లీలను వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసుకొని అందులోనే ఉంచకుండా సపరేట్గా తీసేసుకోవాలండి. గుజ్జులో వేసేస్తే పల్లీలు బాగా మెత్తగా అయిపోతాయి అనేసి నేను మొత్తం సపరేట్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. సో సపరేట్ ప్లేట్లో తీసుకుని తర్వాత మిగతా దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి. సో తర్వాత ఒక స్పూను శనగపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. సో పసుపు వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత గుజ్జు తీసుకున్నటువంటి చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలండి. సో ఇవి బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మన పొడిని కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మన పులిహోర గుజ్జు రెడీ అయిపోతుందండి. సో దీన్ని మనము స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రైస్లోకి ముందుగానే స్టోర్ కూడా చేసుకోవచ్చండి. సో మనం గుజ్జు చేసుకున్న దాన్ని రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోతుందండి. సో ఇలా నేను చేసుకున్న గుజ్జు మొత్తం రైస్కి సరిపోయింది. సో లాస్ట్లో పల్లీలను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర ఇంట్లోనే రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మన ఛానల్ని ఆదరించాలని